బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 72 అల్ ఖదీర్. అల్లాహ్ అల్ ఖదీర్ అంటే ప్రతి వస్తువుపై, ప్రతి ప్రాణిపై పూర్తి ఆధిపత్యం, అధికారాలు కలవాడని అర్థం. మనం ఏదైనా కార్యాలయానికి లేక కార్ఖానాకు వెళ్ళామంటే అక్కడ అనేక మంది వివిధ హోదాల్లో పనిచేస్తుండడాన్ని గమనిస్తూ ఉంటాం. అక్కడ కొంతమంది ఆఫీసర్లుగా, గుమస్తాలుగా, గణకులుగా, ఇంకా క్రింది స్థాయి సేవకులుగా పనిచేయటాన్ని గమనిస్తూ ఉంటాం. ఏమైనా అందరూ కలిసికట్టుగా, జట్టుగా పనిచేసినప్పుడే కార్యాలయమైనా, కార్ఖానా అయినా అభివృద్ధికి నోచుకుంటుంది. దేవుడు ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో, ఎవరి చేత ఏ పని నెరవేరేలా చేయాలో ముందుగానే నిర్ణయించాడు. ఎవరు ఎక్కడ పుట్టాలో, ఏ పని చేయాలో, ఎవరికి ఎంత జీవనకాలాన్ని ఇవ్వాలో అంతా ముందుగానే నిర్ణయించాడు దేవుడు. ఎవరి అంతస్తులు, హోదాలు వారివే, ఎవరి పనితనం వారిదే. ఇలా బ్రతికిపోండి అని అల్లా ఒక్కొక్కరికి ఒక్కో నైపుణ్యాన్ని ఇచ్చాడు. దీని వలన తెలిసేదేమంటే అధికారము, ఆధిపత్యం అంతా అల్లాహ్ హస్తగతమై ఉంది. అవనిలోనే కాదు, ఆకాశంలో, సముద్రాల్లో, ఇంకా ప్రతి చోట అల్లాహ్ ఆధిపత్యమే చెల్లుతుంది. సర్వలోకాలకు అధిపతి అయిన ఆ అల్లాహ్ కేవలం మనుషుల విధి రాతల్నే కాదు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాల్ని కూడా నియంత్రించాడు. సూర్యుడు ఎప్పుడు ఉదయించాలో, దాని తర్వాత చంద్రుడు, నక్షత్రాలు ఎప్పుడు ప్రకాశమానం అవ్వాలో, గ్రహాలు ఎలా పరిభ్రమించాలో వాటి హద్దుల్ని, పొద్దుల్ని, పొలిమేరల్ని నిర్ణయించింది ఆ సృష్టికర్త అల్లాహయే. ఒకవేళ వీటిపై అల్లాహ్ ఆధిపత్యమే లేకుంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు తమ తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఒక్క క్షణం కూడా మనిషి ఈ పొడమిపై జీవించలేడు. భూగోళమంతా గందరగోళంలో మునిగిపోతుంది. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు. పుట్టికే మన చేతిలో లేనప్పుడు గిట్టుకను మనం నిలిపివేయగలమా? గిట్టడం అంటే ఏ మనిషికి గిట్టదు. 100 ఏళ్ళు కాదు కదా, 1000 ఏళ్ళు బతికినా మనిషికి తన కోరిక లీడేరవు. ఆశలకు అంతం లేదు. ఎంత తిన్నా మనిషి కడుపు నిండదు. యవ్వనంలో ఉన్నప్పుడు అవయవాలన్నీ ఎంతో పటుత్వాన్ని కలిగి ఉంటాయి. చూస్తూనే యవ్వనం ఉడిగిపోతుంది. శరీరం పటుత్వాన్ని కోల్పోతుంది. మనసులో కోరిక ఉన్న వడలు ఉడిగిపోతుంది, పట్టు సడలిపోతుంది. దీనికంతటికీ కారణం అల్లాహయే. సప్తాకాశాలను, అలాంటివి ఎన్నో భూమండలాలను సృజించిన వాడు అల్లాహయే. వాటిపై అల్లాహ్ ఆజ్ఞ అవతరిస్తూ ఉంటుంది. అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడని, అల్లాహ్ జ్ఞానం ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నదని మీరు తెలుసుకోవటానికి ఈ విషయం మీకు తెలియజేయబడుతుంది. దివ్య ఖురాన్ 65:12.